హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను దొండకాయ పచ్చడి. సో దీనికోసం నేను ముందుగా ఒక దొండకాయల్ని కొన్ని తీసుకుని వాటిని కడిగి నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఇంకా 2 టేబుల్ స్పూన్ చనాదాలు వేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ నేను 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. అవి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను టామరిన్ వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కొంచెం కారం ఎక్కువే పడుతుంది దీనికి, సో అందుకని 4 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత నేను గార్లిక్ వేసుకున్నాను పీల్ ఆఫ్ చేసి. నెక్స్ట్ నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను 2. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ దొండకాయలన్నీ బాగా ఫ్రై అవుతూ ఉండాలి. అందులో ఉండే ఆయిల్ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా నేను అందులో టర్మరిక్ యాడ్ చేశాను కొంచెం. చూసారు కదా, ఇలా మనం కట్ చేస్తే కట్ అయ్యేలాగా సాఫ్ట్ అవ్వాలండి. సో దీన్ని అంత కన్సిస్టెన్సీ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం కూల్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇది చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టుకోవాలి లైట్గా, అంటే మరీ వేడిగా మనం మిక్సీ చేయలేము కాబట్టి కొంచెం పక్కన పెట్టుకుంటే అది కొంచెం నార్మల్ అవుతుంది, మరీ వేడిగా లేకుండా. సో ఈలోగా మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఇంకా చనా దాల్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వీటిని ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి దొండకాయల్లో వేస్తే అంత బాగా గ్రైండ్ అవ్వవన్నమాట. సో అందుకోసమని నేను ఇది వేరేగా నేను గ్రైండ్ చేస్తున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ ఇలా చూడండి, ఇది ఇలా కొంచెం పౌడర్లా అయింది కదా, ఇలా పౌడర్లా అయింది. సో దీన్ని ఇంకా తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా దాని తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కల్ని గ్రైండ్ చేస్తున్నాను. సో ఈ దొండకాయలు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా ఫస్ట్. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం కావాలంటే సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు కొంచెం. సో అది సరిపోయిందా లేదా అని కొంచెం మనం చెక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ అవసరమైతే ఇంకా మనం అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా దీనికి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది చనా అదంతా ముందుగా చేసుకున్నాం కదా, ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని నేను అందులో మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ అందులో వాటర్ వేయలేదు కదా, అందుకే కొంచెం పౌడర్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ ఉంటుంది కదా దొండకాయ ముక్కల్లో, దీంతో అది మిక్స్ అవుతుంది. అందుకని ఇంకా అందులో వాటర్ వేసుకోలేదు. యాక్చువల్గా మరీ డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో అలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాల్సంటే, లేదంటే లేదు. యాక్చువల్లీ వాటర్ అవసరం లేదు, మ్యాక్సిమం అందులో ఉండే వాటరే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నేను ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను బాగా. నార్మల్ చట్నీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి పోపు వేస్తున్నాను. సో దానికోసం ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. రెగ్యులర్గా మనం చట్నీకి ఎలా పోపు వేసుకుంటామో సో అలాగే వేసుకోవాలి అంతే. సో వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాం బాగా. కరివేపాకు అది కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. యాక్చువల్లీ మనకు అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దాంతోనే మనకు తెలుస్తుంది పోపు ఎలా ఉంది, ఫ్రై అయిందా లేదా అని. సో ఇలా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇంకా అది మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దానిలో వేసి మనం కలిపేసుకోవాలి ఈ పోపుని.
అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది అన్నంలోకైనా బాగుంటుంది, రోటీలో అయినా బాగుంటుంది. మనం వాటర్ కూడా వేయట్లే కదా, అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. సో దీన్ని మనం ఒక 2 days 3 days వరకు ఉంటుందండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా ఎక్కువ అంటే ఒకేసారి అవ్వలేదు అని ఏం లేదు, కొంచెం ఎక్కువే చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు ఉంటుంది బాగానే. ఎందుకంటే మనం ఎక్కడ పెద్దగా వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో ఇది బాగానే ఉంటుంది. సో నేనైతే కొంచెమే చేసుకున్నాను, కావాలంటే ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు. ఇంకొంచెం ఆయిల్ కూడా మనం పోపు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా నిల్వ ఉంటుంది. సో నాకంతా ఆయిల్ వేయడం ఇష్టం లేదు, నేను అందుకే లైట్గా వేసుకున్నాను.